హలో ఎవరివన్, ఈ వీడియోలో మీకు మనకి జెడ్పే యాప్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ మీరు ఎలా యాక్టివేషన్ చేసుకోవాలి అనేది చెప్తాను. మీకు ఎవరైతే ఈ జెడ్పే యాప్ని రెఫర్ చేస్తుంటారో వాళ్ళు పంపిన లింక్ అనేది మీ వాట్సాప్లో ఉంటుందమ్మా. ఆ వాట్సాప్ కానీ ఎలా అయితే మీకు మెసేజ్ పంపించుంటారో జెడ్పే లింక్, డౌన్లోడ్ లింక్, దాన్ని క్లిక్ చేయండి. లేదా మీరు డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్లో కూడా మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ స్పాన్సర్ ఐడి అనేది ఎవరిది అనేది ఇవ్వాలి. మీ ఫ్రెండ్స్ యొక్క స్పాన్సర్ ఐడి, ఇది నా యొక్క స్పాన్సర్ ఐడి. ఇప్పుడు చూడండి, నాకు ఆల్రెడీ నేను లాగిన్లో ఉన్నాను. నేను లాగౌట్ అయ్యి మీకు ఒకసారి చూపిస్తాను. లాగౌట్ అయిన తర్వాత అంటే ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే లాగిన్ అనేది అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు ఇలా ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే ఇక్కడ ఎంటర్ ఈమెయిల్ ఐడి, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఏదైతే ఈమెయిల్స్ ఉన్నాయో వాటన్నిటిని చూపిస్తుంది. లేదు మీరు ఒకే ఈమెయిల్ ఉంటే ఆ మొబైల్ ఈమెయిల్ ఏదైతే చూపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అదే సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. తర్వాత మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ కార్డ్ కావచ్చు, ఆధార్ కార్డ్ కావచ్చు, మీకు బ్యాంక్ బుక్ కావచ్చు, ఎలా అయితే డాక్యుమెంట్స్లో ఉందో అలా మీ ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ. తర్వాత ఫుల్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. దాని తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని 6 డిజిట్ పాస్వర్డ్ అనేది ఎంటర్, అట్లీస్ట్ 6 డిజిట్స్ అనేసి అంటున్నారు కదా. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో ఒక కండిషన్ ఉందమ్మా. ఆ కండిషన్ ఏమంటే పాస్వర్డ్ మస్ట్ బి 6 లెటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక స్మాల్ లెటర్ ఉండాలి, ఒక డిజిట్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ అంటే @ కానీ యాష్ కానీ అలా సింబల్ ఉండాలి. అందువల్ల మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ రమేష్ అనుకో, రమేష్ @1234, సురేష్ @1234, దాంట్లో ఎస్ అనేది క్యాపిటల్ పెట్టుకోండి. @1234 కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇయర్ ఆఫ్ బర్త్ కానీ మీకు ఏది గుర్తుంటుందో అది పెట్టుకోండి. సేమ్ దాన్నే మళ్ళీ ఇక్కడ రీఎంటర్ చేయాలి. రీఎంటర్ చేసిన తర్వాత అండ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఈ యాప్ ద్వారా మనము ట్రాన్సాక్షన్స్, రీఛార్జెస్ అలా చేయాలన్నప్పుడు 4 డిజిట్ పిన్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది 4 డిజిట్ పిన్ ఒకటి మీకు గుర్తుండేది ఏదైనా 4 డిజిట్ పిన్ను ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్పాన్సర్ డీటెయిల్స్, ఇప్పుడు మనకి ఎవరైనా లింక్ పంపించినారనుకోండి, ఆ లింక్ ద్వారా క్లిక్ చేస్తే స్పాన్సర్ డీటెయిల్స్ అదే తీసుకుంటుంది. ఒకవేళ మీరు గూగుల్ ప్లే స్టోర్లో నుంచి కానీ డౌన్లోడ్ చేస్తే ఇక్కడ మీరు ఎవరి ద్వారా ఈ బిజినెస్లోకి వస్తున్నారు అనే డీటెయిల్స్ కంపల్సరీగా ఇస్తేనే మనకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే ఈ యాప్ యొక్క స్పెషాలిటీ అదనమాట. ఎవరైనా రెఫర్ చేస్తే మాత్రమే మనము ఈ యాప్ని రిజిస్టర్ చేసుకోగలుగుతాం. కాబట్టి మనకి కంపల్సరీగా స్పాన్సర్ ఐడి అనేది కావాలి. మ్యాక్సిమమ్ ఇలాంటి నెట్వర్క్ అంతా కూడా ఇలాంటి ఎవరైనా షేర్ చేస్తేనే మనము జాయిన్ అవుతాం. కాబట్టి ఆల్రెడీ మీరు షేర్ చేసిన లింక్ ఉంటుంది, ఆ లింక్ ద్వారా క్లిక్ చేస్తే మీకు ఈ స్పాన్సర్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఎవరు స్పాన్సర్ లేదు అని అనుకోండి, దిస్ ఈజ్ మై స్పాన్సర్ ఐడి, నా స్పాన్సర్ ఐడి కూడా మీరు ఎంటర్ చేస్తే అప్పుడు నేను మీకు రెఫర్ చేసినట్టు అవుతుందన్నమాట యాప్ని. ఓకేనా? ఇది అయిన తర్వాత రిజిస్టర్ నౌ అని కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని చెప్పి మెసేజ్ రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే కింద లాగిన్ అనేసి ఉంటుంది కదా, లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ అయినాక లాగిన్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబరే మీ లాగిన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ దీంట్లో పాస్వర్డ్, మీరు ఏదైతే 6 డిజిట్స్ పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ క్లిక్ చేయండి అనమాట. ఆ పాస్వర్డ్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే మీరు లాగిన్లో హోమ్ పేజ్లోకి వెళ్తారు. ఓకే, దిస్ ఈజ్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ హోమ్ పేజ్లో షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఏమనండి 1 మినిట్ చూపిస్తాను అది కూడా.